ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి వివరాలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలని మంత్రికి హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన పత్రిక పంపించారు. ఈ ప్రోగ్రాంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకోబడిన ప్రముఖ నాయకులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మానవ వనరులు, సాంకేతికత, ఆర్థికాభివృద్ధి రంగాల్లో తీసుకుంటున్న ఆధునిక విధానాలను అభినందిస్తూ ఈ ఆహ్వానం అందించారు. రాష్ట్రంలో డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ పెట్టుబడులు, ఇన్నోవేషన్ విధానాలపై లోకేష్ చూపుతున్న దృష్టి ఆస్ట్రేలియా అధికారులను ఆకట్టుకుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు ఆస్ట్రేలియాతో విద్య మరియు పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే వేదికగా ఈ పర్యటన కీలకంగా మారనుంది. ఈ పర్యటనలో లోకేష్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ వంటి విద్యా సంస్థల్లో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అధునాతన విద్యా విధానాలు, నైపుణ్య శిక్షణ పద్ధతులు, పరిశోధన విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. ఇక పర్యటనలో భాగంగా లోకేష్ నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ను విజయవంతం చేయాలి అన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియాలో రోడ్ షోలో కూడా పాల్గొనున్నారు. ఆయన ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై ఐటీ, విద్య, రవాణా, మౌలిక సదుపాయ రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు. ఈ పర్యటనలో విద్య, నైపుణ్య అభివృద్ధితో పాటు క్రీడా రంగం, మౌలిక సదుపాయాలపై కూడా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆస్ట్రేలియాలోని అత్యాధునిక స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పరిశీలించి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాల్లో అంతర్జాతీయ ప్రమాణాల స్టేడియాలు నిర్మించాలన్న దిశగా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ సందర్శన ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయాల సహకారంతో ట్రైనింగ్ ప్రోగ్రాంలు, ఎక్స్చేంజ్ స్కాలర్షిప్లు వంటి అవకాశాలు సృష్టించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.